పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఈ రోజుకి తప్పిపోయి 9 రోజులు కావస్తుంది. ఈ కేసులో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ ఈ టైంలో కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ టైంలో కూడా ఆ పాప చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలకంగా మలుపులో ఉన్నటువంటి కుక్క నిన్న కూడా చనిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగింది? పాప మిస్సింగ్ ఎలా అయింది? ఒకసారి మనతో మాట్లాడడానికి వారి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా అసల ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆ పాప అసలు ఆ రోజు ఆళ్ళ నాన్నగారితో పాటు దింపేసినప్పుడు కూడా ఎళ్ళిపోయిందా? లేకపోతే ఏంటి అసలు ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి? పాపైతే ఆ రోజు ఉదయం మాతోనే ఉంది సార్. మధ్యాహ్నం వాళ్ళ నాన్నకి కరెంట్ డిపార్ట్‌మెంటోళ్ళొచ్చారని ఫోన్ చేస్తే వాటర్ తెమ్మంటే పట్టుకెళ్ళాడు సార్. మా ఆయన కొంచెం దూరం వెళ్తే ఎనకాల పాప ఎళ్ళిపోయింది సార్. పాప ఎళ్తే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. మళ్ళీ వాళ్ళొచ్చే టయానికి మా చిన్నమ్మాయికి నేను స్నానం చేపిత్తన్నాను. స్నానం చేపిచ్చేటప్పుడొచ్చి నించోబెట్టాడు సార్ పాపని చూసుకొని తోటలో పనుందన్నాడు. సరే అయితే అని వెళ్ళాడు సార్. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ పాప ఏడ్చింది. పాప ఏడిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఎనకాల నుంచోబెట్టాడు. ఆ టైంలో నేను పాపకి స్నానం చేపిచ్చేసాను. నించున్నాను. పాప ఏడుస్తుంటే చేయి పట్టుకున్నాను సార్. ఈ అమ్మాయి ఇద్దరు ఒకేసారి ఆడడం వల్ల చిన్నమ్మాయిని తీసుకొని లోనకెళ్ళాను. పెద్దమ్మాయి ఇక్కడే ఆడుకుంటది కదా! లోనకెళ్ళేసరికి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బయటకొచ్చాను. పాప కనిపించలేదు. ఇక్కడే ఆడుకుంటదిలే అన్న ఇది మీద మళ్ళీ లోనకెళ్ళిపోయాను సార్. లోనకెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో ఒకాయన ఎవరో చూసారంట పాపని, కొండోరని. ఈ కొండోరని అంటే మా ఎవరైనా చూసి మీకు చెప్పారమ్మా? పాప అసల పలానా దిక్కున ఉందని చెప్పేసి మీకెవరైనా చెప్పారా? డైరెక్ట్‌గా చెప్పలేదు. ఆయన చూసారంట సార్. చూసి పాప దగ్గరికెళ్తే కుక్క దగ్గరికెళ్ళడం లేదంట. ఆయనెళ్లి ఊర్లో వేరొకాయన చెప్తే, ఆయనొచ్చి నాతో "మీ అమ్మాయి ఏదని" అడిగారు సార్. లేదు ఆళ్ళ నాన్న దగ్గరుందని నేనంటే, "ఒకసారి ఫోన్ చేసి కనుక్కో" అంటే చేస్తే వాళ్ళ నాన్నకి, లేదు వాళ్ళ అమ్మ దగ్గరుందని మా ఆయనగారన్నారు. ఆహ్, వాళ్ళొచ్చి చెప్పిన దాకా కూడా పాప ఎక్కడెక్కడైనా ఆడుకుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాను సార్. పాప రోజు అలాగే అంటే ఇదే పరిసరాల్లో అంటే ఇదే ప్లేస్‌లో ఆడుకుంటూ ఉంటుందా? మా ఇంటి చుట్టుపక్కల ఏరియాలోనే ఆడుకొని పెద్ద దూరం వెళ్ళదు సార్. కానీ ఆ పాప అక్కడికెళ్ళింది అన్నది కూడా మేము నమ్మడానికి అంటే మీరెలా నమ్మశక్యంగా అనుకున్నారు? అంటే పాప అంత దూరం అంటే కొండ వరకు అంత దూరం వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా? మా పాప అయితే అక్కడి వరకు వెళ్ళిందన్నది నమ్మశక్యంగా లేదు సార్. పాప అంత దూరం వెళ్ళలేదు. అక్కడి నుంచి దాదాపు అక్కడికెళ్ళడమే పాపకి కష్టం సార్. మరీ చిన్న అమ్మాయి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఈ థర్డ్ ఇయర్ బేబీ అంతవరకెళ్ళింది. మనం వెళ్ళడానికే దాదాపుగా పావుగంట లేదా 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఆ అమ్మాయి ఎళ్ళిపోయిందంటే నమ్మడానికి కూడా నమ్మశక్యంగా లేదు సార్. అంటే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందానమ్మా? ఎవరి మీద అనుమానం అయితే మాకు లేదు సార్. మా ఫ్యామిలీ పరంగా కానీ, ఎవరి పరంగా లేదు అనుమానం అయితే. మరి ఏం జరిగింది? ఏంటి? ఎలాగా? అన్నదానికి కూడా ఆలోచించుకోవడానికి కూడా ఏ దారి లేదు సార్. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పలు అనుమానాలకైతే తావిస్తోంది. ఎందుకంటే ఈ అమావాస్య ఒకటి ఎదురుగా అమావాస్య ఒకటి ఉంది గదా! దానివల్ల ఎవరన్నా అదృష్టం చేసి కిడ్నాప్ చేసిన కోణంలో ఎవరైనా చూడొచ్చంటారా? ఏమో సార్ మనం అనుకోవడానికి ఏమీ లేదు సార్. అలాంటివి ఉండొచ్చు మరి. దేవుడు ఎంతవరకు ఉన్నాడో దెయ్యం అంతవరకే ఉంటది. మంచి ఎంతవరకైతే ఉందో చెడు అంతవరకే ఉంటుంది. మరి ఎవరు చేశారు? ఏంటి? అసలు ఏం జరిగిందన్నది కూడా ఇప్పటికి కూడా ఏ చిన్న ఆచూకీ ఇంత డిపార్ట్‌మెంట్ అంతా ఇంత కష్టపడుతుంది. ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా డిపార్ట్‌మెంట్ స్టాఫ్ ఇంకా పెరిగారు. అయినా సరే పాప ఆచూకీ ఎక్కడ దొరకలేదు. ఇన్ని రోజులు ఉన్న ఆశ ఏంటంటే కుక్క సార్. మాకున్న ఆధారం ఏంటంటే కుక్క. రోజు ఏం జరిగింది? ఏంటి? ఎలాగా? అనేది కుక్క ఒక్కదానికి తెలుసు. ఇప్పుడు కుక్క చనిపోవడం గూడా మీరెలా చూస్తారు? అంటే కుక్క చాలా యాక్టివ్‌గా తనతో పాటు తిరిగి వెళ్ళింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది గదా! వచ్చిన తర్వాత దానికి జీపీఎస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 80 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చింది గదా! దాని తర్వాత దాని ప్రవర్తన ఎలా ఉందమ్మా? ప్రవర్తన అయితే మారింది సార్. ఇదివరకున్నట్టు లేదు. మైండ్ అయితే డిస్టర్బ్ అయిందండి. కాకపోతే ఏంటంటే పాప మీద బెంగెట్టుకుందో తెలీదు. మనం కుక్కని పట్టుకునే ప్రయత్నంలో ఏ చెయ్యన్నా తగిలిందో తెలీదు. ఇంతమందిని చూసి ఏదైనా చేసేస్తున్నారా అని భయపడిపోయి నీ ప్రాణం మీదకి తెచ్చుకుందో తెలీదు. మొత్తానికి కుక్క కూడా దూరమైపోయింది సార్ ప్రస్తుతానికి. నిన్న మధ్యాహ్నం దూరమయ్యింది. దీన్నెలా అంటే కుక్క గూడా ఆ పాప మీద బెంగెట్టుకుందని మీరంటున్నారు గదా! కానీ కొంతమందేందంటే ఈ నరబలి అంటే ఎవరన్నా కొంచెం చిడుపు పెట్టినట్టు అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఏమో సార్ తెలీదు మాకు. అంత వరకు తెలీదు సార్.
ఇప్పుడు నిన్న గూడా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గూడా ఆదేశాలు గూడా చూసి అంటే వార్తలు చూసి మీ కుటుంబ పరిస్థితి చూసి కూడా ఆయన జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆదేశాలిచ్చారు. ఎందుకంటే అవసరమైతే ఇంకా అదనపు బలగాలు తీసుకొని గాలింపులు ముమ్మరం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పాప తిరిగొచ్చేలా చూడండి అని జెప్పేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కదా! దీన్ని మీరెలా చూస్తారు? తీసుకోవడం అంటే సార్ వాళ్ళు డిపార్ట్‌మెంట్‌కైతే చేతులెత్తి దండం పెట్టొచ్చు సార్. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అలా కష్టపడుతూనే ఉన్నారు. రాత్రులు తిండి లేక, నిద్ర లేక అలా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఒక్క చిన్న ఆశ ఏంటంటే ఎప్పటికైనా ఆ కష్టానికి తగ్గ ఫలితం మా పాప దక్కుతుంది అన్న ఆశ అయితే ఉంది. చెప్పండి మీకు ఎవరితో అయినా సరే వ్యక్తిగతంగా ఊర్లో వాళ్ళతో గాని గొడవలు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో గాని ఎవరికన్నా కుటుంబం కలహాలు కానీ, గొడవలు కానీ అటువంటియేమైనా ఉన్నాయంటారా? అటువంటి గొడవలంటే ఏమీ లేవు సార్. ఫ్యామిలీ ద్వారా గాని, బయట గాని ఏమీ లేవు సార్. ఎలా జరిగుండదు సార్? మీరు ఆ రోజు పాపని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టారు కదా! దిగబెట్టిన తర్వాత మీ ఎనకాల పరిగెట్టుకుంటూ ఒక వీడియో కూడా బయటకొచ్చింది. అది ఎలా చూడొచ్చు? అది రివర్స్‌లో పెట్టారు సార్ వీడియో. నేను 11 నిమిషాలకెళ్ళి ఎళ్ళిపోతున్నాను సార్ అది. 11:11కి మీరిక్కడ దింపారు ఇంటి దగ్గర. తీసుకు ఎళ్ళేటప్పుడు పరిగెట్టొచ్చింది సార్ పాప. మీరు బయటికెళ్ళేటప్పుడే పరిగెట్టుకొనొచ్చిందా? ఎంతసేపట్లో దింపారు మీరు? 11:50కి దింపాను సార్. 11:50కి తీసుకొచ్చి ఇంటికాడ దింపేశారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఆ! చిన్న పాప స్నానం చేపిస్తుంది. చిన్న పాపకి స్నానం చేపిస్తుందా? చెప్పారా మీకు తనకి? చెప్పేసి అప్పజెప్పేసి ఎళ్ళాను సార్. మరి తనంటే అంటే ఇక్కడే ఆడుకునేదా? లేదంటే ఇంట్లోకెళ్ళి పడుకునే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు సార్. ఆడుకుంటది సార్. చుట్టూ ఆడుకుంటది. ఇదెలా అది టోటల్‌గా చూసుకుంటే ఇదెలా చూస్తారు? అంటే ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదంటే ఏదన్నా అందరూ అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో అనుకున్నట్టుగా ఇదేదో ఎదురు అమావాస్య ఉంది. దానివల్ల ఏదో జరిగింది కిడ్నాప్‌గా అయినా చూడొచ్చంటారా? చెప్పలేం సార్. చెప్పలేము కదా సార్. మనం ఎప్పుడూ కొత్త వాళ్ళు రారు తోటలోకి. మీరు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారండి ఈ ఏరియాలో? నా చిన్నప్పటి నుంచి ఇక్కడే సార్. మా నాన్నోళ్ళు తీసుకొచ్చారు. 23 సంవత్సరాలు అవుతుంది సార్. మీ నాన్నగారు ఉన్న టైంలో నుంచి మీరు ఇక్కడ నుంచి 23 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారు. మీకెంతండి జీతం ఎంత ఇస్తున్నారు? నాకు 12,000 ఇస్తున్నారు. 12,000 అంటే 12,000 మొత్తం కుటుంబం. కాదు సార్. మా నాన్నకి 10,000 ఇస్తున్నారు. నాకు 12 ఇస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పోలీసుల డిపార్ట్‌మెంట్ గాని, మీడియా వాళ్ళు కూడా ఇంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ పాప జ్ఞానేశ్వరి కోసం మాట్లాడుకుంటుంది. ఎలాగైనా సరే ఆ పాప తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అసలు మీరెలా చూస్తారు? ఏం చెప్తారు? ఇంత కష్టపడుతున్న ఫలితాన్ని పాప దొరకాలనే కోరుకుంటున్నాను సార్. ప్రతి దేవుని కోరుకుంటున్నాను. ఇది ఓకే అండి. ఇది ఇది ఇక్కడ కాకినాడ జిల్లా తునిమండలం సత్యాగ్రహంలో పరిస్థితి ఇది. తాజా పరిస్థితి అది ఇది. పాప మిస్ అయ్యి ఈ రోజు కూడా 9 రోజులు అవుతున్నప్పటికి కూడా ఎలాంటి పురోగతి లేదు. అయినా సరే మీడియా వాళ్ళతో పాటు పలు అధికారులు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా కష్టపడి కూడా ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. సరే మనం కూడా ఏఎన్‌ఎం తరపు నుంచి కూడా ఆ పాప తొందరగా దొరకాలని, క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము. ఓకే స్టూడియో.